ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 26వ అధ్యాయం మొదటి వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటిగా చేయవలెను. కెరూబులు అనేవి దేవుని యొక్క దూతలు అని పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. ఈ కెరూబులు రెక్కలు కలిగినటువంటివి. కెరూబులు రెక్కలు కలిగినటువంటివి. రెక్కలు అనేవి దేవుని యొక్క కాపుదలను సూచిస్తూ ఉన్నాయి. రెక్కలు అనేవి దేవుని యొక్క కాపుదలను సూచిస్తూ ఉన్నాయి. కీర్తన 36:7 దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 91వ కీర్తన 3వ వచనం నుంచి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. వేటకాని ఊరిలో నుండి విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తారు. కాబట్టి ఆయన రెక్కల క్రింద ఏ అపాయం లేకుండా మనం సురక్షితంగా ఉంటాము. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు. కాబట్టి ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. వ్యాధి, బాధ, కష్టం, శ్రమ అన్నిటిలో కూడా దేవుడు మనకి ఆదరించేవాడు, ఆరోగ్యాన్ని కలగజేసేవాడు. అందుకే దావీదు అంటాడు, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను.
కాబట్టి ఆయన రెక్కల క్రింద శత్రు భయం లేదు, వ్యాధి లేదు, ఆనందం ఉంది. విశ్వాసులైనటువంటి మనం కూడా రెక్కలు కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయేదరు. కాబట్టి విశ్వాసులు కూడా రెక్కలు కలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. విశ్వాసులు కూడా రెక్కలు కలిగిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని చదువుతున్నాం. వాళ్ళు నూతన బలము పొందుతారు అంటున్నాడు. మన జీవితంలో కూడా అనుదినము మనం నూతన బలాన్ని పొందాలి. పైకి ఎగిరే అనుభవం మనం కలిగి ఉండాలి. మన ప్రార్థనా జీవితం నూతనమైనదిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటే అనుదినం నూతనంగా మనకు అనిపించాలి. దేవుని వాక్యం పఠించినప్పుడల్లా అనుదినము నూతనమైన అనుభవాన్ని మనం పొందాలి. మన ప్రార్థనా జీవితం దైవిక నడిపింప లేకపోతే సొంత నడిపింప, అది మనం గుర్తించాలి. ప్రార్థనలో మనకు ఆనందం ఉందా? వాక్యోపదేశం పొందినప్పుడు నూతన శక్తిని మనం కనబడుతుందా మనలో? లేకపోతే ఒకటి జ్ఞానమే కనబడుతుందా? కాబట్టి నూతన శక్తిని, నూతన అభివృద్ధిని మనం వెతికి వాటిని సంపాదించుకోవడం ప్రయోజనకరం. ఇదే రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి అనుభవం. ఒక భక్తుడు అన్నాడు, విశ్వాసికి 2 రెక్కలు కావాలట. ప్రార్థనా జీవితం అనేది ఒక రెక్క, దైవవాక్య పారాయణం, ధ్యానం ఇది మరొక రెక్క. ఈ 2 రెక్కల్ని మనం చక్కగా ఉపయోగిస్తున్నప్పుడే మనం పరసంబంధమైన జీవితం కలిగిన వారుగా, పరసంబంధమైన ఆనందం కలిగిన వారుగా ఉంటాం. ఒక పక్షి తన రెక్కలను ఉపయోగించలేదనుకోండి, అది భూమి మీదే తిరుగుతుంది. రెక్కలను ఉపయోగించకపోతే ఒక పక్షి ఏం చేస్తుంది? భూమి మీద తిరుగుతుంది. అలాగే విశ్వాసి ప్రార్థనా జీవితాన్ని కానీ, వాక్య పారాయణాన్ని కానీ లేకపోతే అతడు భూ సంబంధమైన వాటి మీద మనస్కరిస్తూ ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దైవవాక్య పఠనం, ప్రార్థనా జీవితం ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు కొనసాగాలి. ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మన భాగంలో 26వ అధ్యాయం నిర్గమకాండంలో 2వ వచనం, 2-3 వచనాలు. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఈ తెరలన్నిటికీ ఒకటే కొలత. ఈ తెరలన్నిటికీ ఒకటే కొలత. ఒక్కొక్క తెర పొడవు 28 మూరలు. ప్రతి తెర వెడల్పు 4 మూరలు. 28ని 4 చేత భాగిస్తే
7 వస్తుంది. 4 ఏళ్ళు 28. 7 అనేది బైబిల్లో సంపూర్ణ సంఖ్య, అది దేవుని సంఖ్య. ఈ 7 అనే సంఖ్య దేవుడు మానవుని ఎడల జరిగించిన సంపూర్ణమైనటువంటి రక్షణ కార్యాన్ని చూపిస్తూ ఉంది. 4 అనేది 4 దిక్కులను కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి దేవుడు చేసినటువంటి సంపూర్ణమైన రక్షణ కార్యం 4 దిక్కుల్లో ఉన్నటువంటి అందరి కొరకు చేయబడింది. 4 దిక్కుల్లో ఉన్న అందరి కొరకు చేయబడింది. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13:29. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. అందరూ 4 దిక్కుల నుంచి వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు. ఆయన ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి సంపూర్ణ రక్షణను పొందుకుంటారు. ఈనాడు మనం కూడా ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణమైన రక్షణ పొందుకున్నామా లేదా? ఒకవేళ పొందుకోకపోతే నేడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవాన్ని పొందుకుందాం. ఈ రక్షణను అనుభవిద్దాం. ఇంకా మనం చూస్తే 3వ వచనంలో ఈ 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల యొక్క కూర్పు. ఈ భాగంలో మనం చూస్తే 10 తెరలు 2 తెరలుగా చేయబడ్డాయి. తయారు చేసినవి 10 తెరలే, కానీ 10 తెరలు 2 భాగాలుగా చేయబడ్డాయి. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చారు. మరి 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్పు చేసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆ తెరల చివర కొలుకులను అంటే కాజాలు చేసి బంగారపు గుండెలతో ఒకదానితో ఒకటి కూర్చున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి కూర్పు అనేది తెరలన్నిటిని ఏకం చేస్తూ ఉంది. అవి 10 తెరలే, కానీ చూస్తే కనుక అది ఒకటే మందిరంగా ఉంది. ఇది విశ్వాసుల యొక్క ఐక్యతను చూపిస్తూ ఉంది. ఒకవేళ ఆ కూర్పులు ఎక్కడైనా మార్పు వచ్చింది అనుకోండి, ఆ మందిరం సరిగా ఉండదు, కూర్పు దెబ్బతింటే. కాబట్టి కూర్పు చక్కగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే విశ్వాసులకి మధ్యలో ఐక్యత ఉండాలి. విశ్వాసుల గృహాల్లో ఐక్యత ఉండాలి. విశ్వాసులు మందిరంలో ఐక్యతగా ఉండాలి. విశ్వాసులు సమాజంలో కూడా ఐక్యతగా ఉండాలి. కాబట్టి ఐక్యత చాలా ప్రధానమైనది. 133వ కీర్తన రాసిన భక్తుడు వాళ్ళ ఐక్యత కలిగి ఉండడం, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము అని చదువుతాం. ఐక్యతలో ఎంతో బలం ఉంటుందండి. మనం చాలా కథలు వినే ఉంటాం. మా చిన్నతనంలో పుస్తకాల్లో 4 ఎద్దులు, 1 పులి, సింహం. 4 ఎద్దులు, 1 సింహం. సింహం వాటిని చంపడానికి చాలా ప్రయత్నాలు చేసిందండి. అయితే ఆ 4 కలిసి వచ్చి దాన్ని ఎదిరించాయి.
ఇది కాదు పని అని ఒకదానికొకటి అది చెలిమి చేసి అన్ని నాలుగింటితో స్నేహం చేసి ఒకదానికి విరోధం పెట్టేసింది. అప్పుడు తన పని ఈజీ అయింది. ఐక్యతలో బలం ఉంటుందండి. చలిచేములు ఏకమైతే బలమైన సర్పాన్ని కూడా చంపగలవు. ఈనాటి దినాల్లో మనం చెప్పాల్సింది, విచారపడాల్సింది ఏంటంటే, సహోదరుల మధ్య ఐక్యత అనేది లేదు. న్యాయాధిపతులు అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, గిలాదు దేశం వరకు వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఏక మనస్సు కలిగి. 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్లుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక్క మనిషిగా 12 గోత్రాల వాళ్ళు, ఇంచుమించుగా 4 లక్షల మంది ఒక్క మనుష్యుడైనట్టుగా, ఒక్కడైనట్టుగా, ఏకమైనట్టుగా చూస్తున్నారు. 4 లక్షల మంది. ఇదెంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. నలుగురు ఉంటే ఈ దినాల్లో వారి మార్గాలు 4గా కనబడతాయి. అందుకే సంఘాల్లో గొడవలు, పార్టీలు, విభేదాలు, కలహాలు పెచ్చిమీరిపోతూ ఉన్నాయి. ఎంత దుఃఖకరమైన సంగతో ఆలోచించేయండి. ఐక్యతగా ఉండాలి దేవుని పిల్లలు. కుటుంబంలో ఐక్యతగా ఉండాలి, సంఘంలో ఐక్యతగా ఉండాలి. ఐక్యత లేకపోతే ఎలా అండి? జీవితాలు పాడైపోతాయి. ఐక్యతను చెడగొట్టడానికి అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రభు అన్నారు కదా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అంటారు. ప్రభుని వెంబడించేవాడు సిలువెత్తుకోవాలి. ఆయన వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే అవమానం, సిలువ అంటే దెబ్బలు, సిలువ అంటే శిక్ష, సిలువ అంటే మరణం. ఘోరమైన శ్రమలు అన్నమాట సిలువలో యేసు ప్రభు భరించినవి. సిలువనెత్తుకోవాలి, సిలువనెత్తుకొని వెంబడించాలి ప్రభువుని. కొంతమంది జీవితాల్లో, సంఘాల్లో సేవకుడే సంఘస్థులకు సిలువగా ఉంటాడు. మాటలతో, లేకపోతే సూటిపోటి మాటలతో. కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా మనల్ని తీసిపాడేస్తూ, మనల్ని కాస్త అంత ఇబ్బంది పెడుతూ ఇలా ఉంటారు చాలా చోట్ల. కొన్ని చోట్ల మనకు బాధ కలిగించే వాళ్ళు ఉంటారు. మనం ప్రేమిస్తున్నా కానీ మనల్ని ప్రేమించిన వాళ్ళు ఉంటారు. అది సిలువ అనుభవం. మనం ఎత్తుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి. కొన్నిసార్లు కష్టపెట్టేవాళ్ళు ఉంటారు, దుఃఖపెట్టేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది కలిగించేవాళ్ళు ఉంటారు.
శ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇదంతా సిలువ అండి. ఇంత సిలువను ఎత్తుకోవాలి. ఎత్తుకొని నేను పడేస్తాను, నా వల్ల కాదంటే ఎలాగా? ప్రభుని వెంబడించే వాళ్ళు ఎత్తుకోవాల్సిందే సిలువ. ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది సిలువ. సిలువ లేనివాడు ఎవడు లేడు. ప్రభుని వెంబడించే ప్రతి ఒక్కరికి సిలువ అనుభవం ఉంటుంది, శ్రమలుంటాయి. అయితే ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూస్తూ మన పందెపు రంగంలో ఓపికతో పరుగు పెట్టాలి. సిలువనెత్తుకోవాలి. శ్రమలు ఉంటాయండి. ఐక్యత చెడగొట్టడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడిని గెలిపిస్తే ఎలా? మనం అసలు వాడిని ఓడించాలి కదా. అపవాది తంత్రాలు మనకు తెలియవా? అపవాది తంత్రాలు మనకు తెలుసు కదా. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు వాడిని త్రిప్పు కొట్టగలం కదా. అయితే వాడికి విజయం వస్తుందంటే వాడికి చోటిస్తున్నాం. వాడికి చోటిస్తే ఏం చేస్తాడు? యోబుని ఏం చేశాడు? ఒక్క రోజులో తారుమారు చేసాడు జీవితాన్ని. ఒక్క రోజులో వాడికి ఎంతటి తీక్షణమైన కోపమో చూడండి. అపవాదికి చోటిస్తే వాడు మనల్ని సర్వనాశనం చేస్తేనే కానీ వదలడు. వాడిని పారద్రోలాలి కదా, మనం వాడిని జయించాలి కదా. కాబట్టి ఐక్యత చెడిపోతూ ఉంటుందండి. అందుకే సమాధానమును వెదకి వెంటాడండి అంటాడు. సమాధానం మన దగ్గర ఉండదు, దాన్ని వెతకాలి, వెంటాడాలి సమాధానంతో. అందుకే అంటాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగి ఉండండి అంటాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకోవడంలో మనకు శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఐక్యతగా ఉండాలండి సంఘం అంతా కూడా. ఆ రోజు న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయంలో 4 లక్షల మంది ఒక్క ఊరి మీద యుద్ధం చేయడానికి ఒక్క మనుష్యుడైనట్టు అని చదువుతున్నాం మనం. ఒక్క మనుష్యుడైనట్టుగా 4 లక్షల మంది ఒక్కటైపోయారు. ఏక మనసుకు వచ్చేసారు వాళ్ళు. కాబట్టి మనలో కూడా ఐక్యత ఉండాలండి. ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యతగా ఉండాలి. కుటుంబంలో ఐక్యతగా ఉండాలి. కొన్నిసార్లు భర్తే సులువుగా ఉంటాడు, కొన్నిసార్లు భార్యే సులువుగా ఉంటుంది, కొన్నిసార్లు పిల్లలే సిలువ, కొన్నిసార్లు అత్తమామలు నీకు సిలువ, కొన్నిసార్లు తల్లిదండ్రులే నీకు సిలువ. సిలువను మోయాలండి. సిలువను ఎత్తుకొని మన సిలువను మనం ఎత్తుకొని మనం ప్రభుని వెంబడించాలి. సహించాలి, ఓర్చుకోవాలి, క్షమించాలి, చేరదీయాలి, ప్రేమించాలి, పని చేయాలి, కలిసి ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని మనం భూతార్థంలో పెట్టి చూడకూడదు. చిన్న విషయాలు మనం భూతార్థంలో చూస్తే అవి పెద్దవిగా కనిపిస్తాయి. చిన్న విషయాలు. ఎవడొకడు ఏదో చెప్తాడండి. మనం మన బాధ ఎవరితోనో చెప్పుకున్నాం అనుకో, ఏం చేస్తారు? ఎవడొకడు ఏదో చెప్తాడు. ఏదో చెప్పినప్పుడు మన మైండ్ ఏమవుద్ది? చెడిపోద్ది. అదే ప్రభువుని అడుగు సలహా. ప్రభువుని అడగం మనం. ఒకవేళ ఆయన చెప్పినా కానీ సలహా నచ్చదు మనకు. కాబట్టి గమనించండి, ఐక్యతగా ఉండాలి. ఇక్కడ 10 తెరలండి.
రెండుగా చేయబడ్డాయి. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చారు. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చారు. కూర్పు సరిగా లేకపోతే అది ఏకతెరలా కనపడదు, వెలుతుకే కనపడుతుంది. అక్కడ ప్రభు పని జరగదు. ఆ తెర ప్రభువుకి ఉపయోగపడదు. కాబట్టి ఇక్కడ కూర్పు ఐక్యతను సూచిస్తూ ఉంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దినదినం అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మనం అవమానాలు తట్టుకోలేక కొన్నిసార్లు వ్యతిరేకించి, కోపం పెంచుకొని, విరోధ భావం తెచ్చుకుని, ప్రేమించాల్సిన మనం ప్రేమకు బదులుగా ద్వేషాన్ని పెంచుకుని, ఇటు మనం నష్టపోతాం, అటు దేవుని పనిని నష్టపరుస్తాం, కుటుంబాన్ని నష్టపరుచుకుంటాం. కాబట్టి మనం ఐక్యతగా ఉండాలండి, అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు గారు 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, ఐక్యత కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ ఉండాలండి. కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు, ఐక్యతను కలిగించేవాడు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మరి కాపాడుకోవాలంటే ఒక బంధం ఉండాలి. ఏంటి ఆ బంధం? సమాధానమును బంధము చేత అంటున్నాడు. ఏ బంధం అంటది? సమాధానమును బంధము. సమాధానమును బంధం. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటది దేవుని వాక్యం. కాబట్టి మనం ఐక్యతగా ఉండాలి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో సంఘంలో ఉండేవాళ్ళు ఎలా ఐక్యతగా ఉండాలో చెప్తూ పౌలు గారు కొన్ని మాటలు రాశారు. రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి, బోధించువాడైతే బోధించుటలో, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉండు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషంతో పని చేయాలి. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. 10వ వచనం, సహోదరుల ప్రేమ విషయంలో ఒకని అంతొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలట. ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్న మాట, ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ ఉండాలి. ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించాలి. దీర్ఘశాంతముతో కూడిన అంటాడు. ఏముండాలంట? దీర్ఘశాంతం. మేము పడలేమండి. ఎన్నాళ్ళు పడమంటారండి? మొదటి నుంచి ఇదే తీరండి. ఎంతకాలం భరాయించమంటారండి? ఎంతకాలం అని ఓపికగా ఉండమంటారు? ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి మనకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఐక్యతను కాపాడుకోవాలంటే దీర్ఘశాంతం ఉండాలి, ఇంకా సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. మనకంటే ఎదుటివాడే యోగ్యుడు అని మనం ఎంచుకోవాలి. వినయం ఉండాలి. మనుషులందరి ఎడల, రోమపత్రిక 12:8 అంటాడు, మనుషులందరి ఎడల యోగ్యమైన దాన్ని ఆలోచించడానికి దృష్టి కలిగి ఉండాలి. అప్పుడు ఐక్యత కాపాడబడుతుంది. ఇలా ఎన్నో చూడొచ్చు మనం. ఈ గుణలక్షణాలన్నీ మనం కలిగి ఉంటే ఇది ఐక్యతకు మూలమవుద్ది. కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో
4 పార్టీలు ఉన్నాయంట. ఎన్ని పార్టీలు? 4 పార్టీలు. ఒకటి పౌలు పార్టీ, ఆ పార్టీ వాళ్ళు కొందరు. రెండో పార్టీ కేఫా పార్టీ. కేఫా అంటే పేతురు పార్టీ అనమాట. మేము పేతురు పార్టీ. మూడోది అపోల్లో పార్టీ. అపోల్లో అనే ఆయన ఒక చక్కటి జ్ఞానవంతుడు, విద్వాంసుడు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవాడు, ప్రసంగాలు చక్కగా చేసేవాడు. మరికొందరు యేసుక్రీస్తు ప్రభు పార్టీ. ఇలా 4 పార్టీలు ఉన్నాయి కొరింథీ పట్టణంలో. అయితే పౌలు గారు వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఐక్యతకు మూలం యేసుక్రీస్తే అని రాస్తాడు. కాబట్టి ఐక్యతకు మూల కారణం ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటే అది ఐక్యతకు కారణమవుతుంది. అందుకే 133లో కీర్తన 133లో ఆశీర్వాదం ఉంటుందంట, అక్కడ శాశ్వత జీవము ఉంటుందంట. ఏముంటుందండి? ఆశీర్వాదము, శాశ్వత జీవం. కాబట్టి ఐక్యతకు మూల కారణమైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మ ద్వారా కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో, సాత్వికంతో మనం బ్రతకాలి. అక్కడే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఈ తెరలు దేవుని మహిమను సూచిస్తూ ఉన్నాయి. ఈ తెరలు దేవుని మహిమను సూచిస్తూ ఉన్నాయి. రంగురంగులతో, విచిత్రమైన బొమ్మలతో, చిత్రకారుని పనిగా చేయబడి చాలా అలంకారంగా ఉన్నాయంట. ఇది దేవుని మహిమను సూచిస్తూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మహిమ కలిగిన వాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున నుండి ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపం విషయం శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మహిమ కలిగిన వారు. మానవులకు కూడా ఆయన తన మహిమను ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. 11:7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. మనం దేవుని పోలిక, దేవుని మహిమై ఉన్నాం. అయితే ఆది మానవుడు పాపం చేసి ఆయన ఇచ్చేటువంటి మహిమను పోగొట్టుకున్నాడు. అందుకే రోమపత్రికలు అంటాడు 3:23లో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను విడిచి మానవుడిగా భూమిలో అవతరించి స్వరూపమైన సొగసైన లేనివాడుగా ఆయన మన కోసం మరణించి మానవుడు పోగొట్టుకున్నటువంటి మహిమను యేసుక్రీస్తు తిరిగి మనకిచ్చాడు. మరి ఈ మహిమను మనం పొందుకున్నాం లేదా? ఆ మహిమను పొందుకున్నటువంటి మనం మహిమ నుండి అధికమైన మహిమను మనం పొందుకుంటూ క్రీస్తు స్వరూపంలోనికి, ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. ఆయన మహింపరిచే వారంగా మనం ఉండాలి. మన బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా మనం దేవుణ్ణి
మహింపరచాలి. ఆయన ప్రకటించడం ద్వారా మనం ఆయన్ని మహింపరచాలి. ఇంకా మనం చూస్తే ఈ తెరలు అందరూ చూడడానికి అధికారం లేదు, హక్కు లేదు. యాజకులు మాత్రమే ఆ తెరలను చూడగలరు. మిగిలిన వారు ఈ తెరలను చూడడానికి లేదు. యాజకులు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఆ తెరలను చూడొచ్చు. ఇప్పుడు యాజకులు ఎవరు? మనమే. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడిన మనమే యాజకులం. ప్రకటన 1:6 ప్రకారం, 5వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారం ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని యాజకులుగా దేవునికి చేశాడు. యేసు రక్తం చేత కొనబడిన వారికే ఈ ధన్యత దొరుకుతుంది. యాజకుడు దినదినము సేవ చేస్తూ ఆ తెరలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటాడు. అలాగే ప్రతి విశ్వాసి ప్రభు పని చేస్తూ ఆయన మహిమను, ఆయన మహత్యాన్ని చూస్తూ ఉంటాడు. యాజకులు క్రిందకు చూశారనుకోండి, మట్టి కనబడద్దు. క్రిందకు చూస్తే ఏం కనబడద్దు? మట్టి కనబడద్దు. చూడండి, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 5:17. తరువాత యాజకుడు మంటికొండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్ళలో వేయాలి. నేలనున్న ధూళి. కిందకి చూస్తే ఏం కనబడద్ది? ధూళే కనబడద్దు, మట్టే కనబడద్దు. విశ్వాస క్రిందకు చూసేవాడుగా ఉండకూడదు, పైకి చూడాలి. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైన వాటినే వెదకండి అంటాడు కొలస్సీ పత్రిక 3లో. పరసంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచాలి. పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతూ ఆయన మహిమను, ప్రభావాన్ని మనం చూడాలి. ఇలాంటి అనుభవంతో మనం ముందుకు కొనసాగాలి. ఇవి మొదటి రకపు 10 తెరల గురించి మనం నేర్చుకునేటువంటి విషయాలు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం తెలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప తోడేయండి. ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.